గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తమిళనాడులో అయితే దారుణం చోటు చేసుకుంది. దాదాపుగా కల్తీ మద్యం తాగి 10 మంది అయితే చనిపోయిన ఘటన అయితే మనకైతే తెలుస్తూ ఉంది. అందులో ఇంకా 20 పైన మంది అయితే సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ 20 మందిలో కూడా మన అయితే ప్రాణాపాయ స్థితిలో అయితే 10 మందికి పైన అయితే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కల్తీ సారాకు 10 మంది బలి, మరో 20 మందికి సీరియస్. తమిళనాడులోని కల్లాకుర్చిలోనే ఘటన. కల్తీ సారా తాగి 10 మంది దినసరి కూలీలు చనిపోయారు. ఇక్కడ చనిపోయింది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దినసరి కూలీ, రోజువారీ కూలీ చేసుకునే పనులే కల్తీ సారా తాగి అక్కడ 10 మందికి పైన చనిపోయారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 10 మందికి ఏదైతే సీరియస్ ఉందో దాదాపుగా మనకున్న సమాచారం ప్రకారం అయితే 30 మందికి పైనే అక్కడ సీరియస్ ఉన్నట్టు కనపడతా ఉంది. ఆ 30 మందిలోనైతే ఇంకా ప్రాణాల మీద కొట్లాడుతున్న వాళ్ళు, ప్రాణస్థితిలో ఉన్న వాళ్ళు, అంటే ప్రాణం పోయేటట్టు కొన ఊపిరితో ఉన్న వాళ్ళు అయితే మనకైతే 12 మంది అని చెప్తా ఉన్నారు అక్కడున్న సర్కార్ నాయకులు. మొత్తానికైతే ఆసుపత్రి పాలయ్యారు. తమిళనాడులోని కల్లాకుర్చి పట్టణంలోనే మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కారుణపురంలో కొంతమంది సాయంత్రం సారా తాగి ఇంటికి వెళ్ళి కొద్దిసేపటికి వారి తల తిరగడం, వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో బాధితులు కుటుంబంలో వెంటనే సమీప ఆసుపత్రి, ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఇంకో కొంతమంది అయితే మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్కి అయితే ఇంకా చాలామంది వెళ్తున్నారంట. అంటే ఇంకా ఈ 30 మందే కాదు, ఇంకా కొంతమంది కూడా తల తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికైతే దాదాపుగా అక్కడ 30 నుండి 40 మంది అయితే అస్వస్థతకి అయితే గురైనట్టు కనబడతా ఉంది. 12 మంది అయితే మరణించినట్టుగా అయితే ఇప్పుడున్న సమాచారం అయితే కనబడతా ఉంది. ఇలా కల్తీ మద్యం పైన అయితే అక్కడున్న సీఎం గారు కూడా స్పందించారు. అక్కడ వాళ్ళపైన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళపైన సస్పెండ్ వేట కూడా వేశారు. మొత్తానికి మన తెలంగాణ కూడా మొన్న చూసుకున్నామని అయితే కల్తీ మద్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. సోమ్ డిస్టరీ మధ్యప్రదేశ్కి సంబంధించిన మద్యం బ్రాండ్లు అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే తెలంగాణ సర్కార్ చేసింది. ఇక్కడున్న తెలంగాణ ప్రజలు వ్యతిరేకించడంతో దానికి తీసుకురాకపోమని మళ్ళీ ఒకసారి అయితే ప్రకటనలో అయితే తెలిపింది. అయితే బిర్యానీ, హంట్ అని, 1000 అని ఇవన్నీ మద్యానికి కల్తీ మద్యాలని మధ్యప్రదేశ్లో అయితే దాదాపుగా 62 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఘటనలు కూడా మనమైతే చూస్తాము. ఈ కల్తీ మందుల మద్యం పైన అయితే మన స్టేటే కాదు వేరే స్టేట్లో కూడా ఈ విధంగా కల్తీ మద్యాన్ని అయితే అమ్ముతూ ఉన్నారు. వీటిపైన ఎప్పటికప్పటికి చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఇంకా ఈ కల్తీ మద్యాన్ని అయితే సేవించే వాళ్ళు కానీ కల్తీ మద్యాన్ని వాళ్ళే అమ్మే వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే కనబడుతూ ఉన్నారు. ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే చదువుకొని వాళ్ళే, అంటే దినసరి కూలీలు, రోజు పని చేసుకుంటే కానీ రోజు గడవని రోజులైతే ఉంటాయి. అలాంటి వాళ్ళ కాడ ఇప్పుడైతే ఈ దినసరి కూలీ వాళ్ళ దగ్గర అయితే కల్తీ సారా దాగి అయితే 10 మంది అయితే చనిపోయిన ఘటన అయితే చూస్తూ ఉన్నాం. దీనిపైన కానీ మన తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అవుతూ ఉన్నాడు. ఇలాంటి ఘటన తెలంగాణలో పునరావృతం కావద్దు అని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఇక తమిళనాడులో జరిగిందో అక్కడ స్టాలిన్ కూడా చాలా వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అధికారులను కూడా మొత్తం అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇలాంటి ఘటన అయితే ఇక్కడ కూడా చోటు చేసుకోదని కోరుకుంటా ఉన్నాం.